నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గారు మళ్ళీ ఏదో కొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నారంట. ఈ వ్యాపారం కోసం వీళ్ళు డబ్బును కూడా సమీకరిస్తున్నామని చెప్పేసి అన్నారు. అంటే ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు, అసలు ఆ బిజినెస్ ఏంటి, ఎలాంటి బిజినెస్ పెట్టబోతున్నారు చెప్పండి సార్. అమ్మ, ఏదైనా ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టినప్పుడు మన దగ్గర ఉన్న ఫండ్స్ సరిపోకపోతే ఫండ్ రైజింగ్ కూడా తీసుకోవచ్చు పార్ట్నర్స్ దగ్గర. అదేం పెద్ద ఇది కాదు. సమీకరిస్తున్నారంటే పాపం ఏ బిజినెస్కైనా అంతే, పెట్టుబడుల కోసం ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో తీసుకొస్తున్నారు. అంటే ఏంటి అసలు? ఫండ్ రైజింగ్. ఫండ్ రైజింగ్ ఏ స్టార్టప్ బిజినెస్కి కావాల్సినంత ఇది. వాళ్ళు కూడా ఒక స్టార్టప్ బిజినెస్ పెడుతున్నారు. ఏంటది సింపుల్ చెప్పాలంటే, చందానగర్లో ఒక వస్త్ర దుకాణం పెట్టాలనుకున్నారు. దాని పేరు కూడా వీళ్ళు అనుకున్నారు కంచీపురం వకులా సిల్క్స్ అని. అండ్ దీనికోసం, ఈ వ్యాపారం కోసం అందరిలాగా నాది ఉండొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కంచీపురం సిల్క్స్ బోల్డ్ ఉన్నాయి. కంచీపురం అది, కంచీపురం ఇది, వరమహాలక్ష్మి, ఇంకేమున్నాయి, బోల్డన్ ఉన్నాయి, మా మంగళగౌరి, చాలా ఉన్నాయి, వారాహి, ఇలాంటివి ఉన్నాయి. సో ఇంకా కొత్త కొత్తవి ఏమైనా ఉంటే బాగుండు అని వస్త్రప్రియులు ఎప్పుడు వెతుక్కుంటానే ఉంటారు. అవే డిజైన్స్, అవే ఇది కాకుండా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా రేర్ కలెక్షన్ నా దగ్గర ఉండాలి, ఎక్కడ ఉన్నది నా దగ్గర ఉండకూడదు. అంటే మనం ఏదైనా పెడుతున్నాము అంటే వచ్చిన వాళ్ళు ఇదేనా అనకూడదు, హే ఇదా అనాలి. అంటే ఎక్కడ చూడకూడదు వాళ్ళు. అలా వీటి కోసం బెనారస్, కంచి, ఎక్కడెక్కడ బెంగళూరు, హైదరాబాదు, మైసూరు మొత్తం అన్నీ తిరిగి వస్తున్నారు. అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళ రీల్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళు భలే తిరుగుతున్నారే అని చాలామంది పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. తప్పది. బిజినెస్ కోసం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా లొకేషన్ బాగా నచ్చితే అక్కడ తీసుకునేటువంటి రీల్స్ ఇవి. అంటే వీళ్ళు వెళ్ళేది బిజినెస్ కోసం, ఊరికే ఏదో టూర్లు తిరగడానికి వెళ్ళట్లా, డబ్బులు తగిలేయడానికి ఉన్న రీల్స్ అన్ని వాళ్ళు బిజినెస్ కోసం వెళ్ళినవే తప్ప కొన్ని మామూలుగా ఏదైనా దేవాలయాలు, ఇప్పుడు మొన్న తిరుపతి వెళ్ళినట్టు దేవాలయాలకి వాటికి వీటికి వెళ్ళినవి ఉంటాయి. మోస్ట్లీ 90% రకరకాల ఊర్లు వీళ్ళు తిరిగేది కాలక్షేపం కోసమో లేకపోతే ఆ ఊర్లను చూడడం కోసమో కాదు. ఒక వ్యాపారం పెట్టాలనుకుంది, దానికోసం 10 నగరాలు తిరిగి మంచి అవగాహన తెచ్చుకొని తనంతట తాను ఓన్గా ఏదైనా పెట్టాలనుకుంటుంది. అండ్ దివ్యెల మాధురి గారికి మంచి బిజినెస్ మైండ్ సెట్ ఉంది. షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం స్టార్ట్ చేసినా సరే నెటిజన్స్ మామూలుగానే ట్రోల్ చేసేస్తారు. బట్ ఇప్పుడు ఈవిడ ఒక బిజినెస్ పెడుతుంది, సక్సెస్ అవుతుంది అంటారా? అమ్మ, ట్రోల్స్ గురించి మాట్లాడితే 100 మంది ఉంటారు. ఇప్పుడు ఈ పోస్ట్కి కూడా ఏముందిలే, ఇప్పటిదాకా ఈమె కట్టిన చీరలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ కట్టడం ఇష్టం లేక దువ్వాడ శ్రీనివాస్ బాగానే కొనిచ్చాడు 4-5-10 బీరువాల నిండా చీరలు. ఆమె కట్టిన చీరలన్నీ దుకాణంలో అమ్మేసుకుంటుంది, చేతులు దులిపేసుకుంటుంది అంటున్నారు. వాగేవాళ్ళు ఎన్నైనా వాగుతారమ్మా, దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ద ఎండ్ ఎవరైతే అనిపించుకున్నారో వాళ్ళే సక్సెస్ అయ్యి చూపిస్తారు. ఇప్పుడు అన్న నోరులన్నీ మూతపడ్డానికి ఎన్ని రోజులు చెప్పు. ఇప్పుడు రేపు చందానగర్లో స్టార్ట్ చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఇదే హైదరాబాద్లో ఇన్ సెన్స్ ఇప్పుడు చందానగర్ అటు కుకట్పల్లి సైడ్ కదా, అమీర్పేట నుంచి దిల్సుఖ్నగర్ వరకు మధ్యలో ఇంకో బ్రాంచ్ ఏదైనా ఓపెన్ చేస్తుంది, లేదా మణికొండ, వాటెవర్. నెక్స్ట్ అలాగే విజయవాడ, వేరే ఊర్లు కూడా బ్రాంచులు పెట్టాలనుకుంటున్నారు. దీనికోసమే వీళ్ళు కంచి, మధురై ఇవన్నీ బాగా తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎంత కాదన్నా, ఇప్పుడు మాధురి కూడా షాపింగ్ చేస్తుందిగా శారీస్, అవునా? తనకి తెలుసు కదా, 10 షాప్స్కి వెళ్తే అన్నిట్లోనూ రేర్ కలెక్షన్ ఉందా, ఏమన్నా కొత్త కలెక్షన్ ఉందా, కొత్త కలెక్షన్ ఉంటే కూడా అడుగుతారు ఎక్కడి నుంచి తెచ్చారండి అని. అమ్మేవాడు ఏం చెప్తాడు, మేము అక్కడి నుంచి తెచ్చామండి అంటాడు. అక్కడికి వీళ్ళే వెళ్ళొచ్చు కదా, యాక్సెస్ ఉన్నప్పుడు. సో ఇది కొనకపోయినా ఇలాంటివన్నీ తెలుసుకొని వీళ్ళు చెప్పే ఊర్లన్నీ తిరిగి కొంచెం అవగాహన పెంచుకొని, ఇంకొకటి కొత్తగా బిజినెస్ పెడుతున్నాము అంటే మనకు కూడా దాని మీద అవగాహన ఉండాలిగా. దానికోసం మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి ఒక నాలెడ్జ్ పెంచుకొని ఇప్పుడు ఆవిడ వ్యాపారంలోకి దిగుతుంది అంటే మేబీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా రేపటి రోజు ఆ షాప్కి వెళ్ళిన తర్వాత నోర్లన్నీ మూసుకోవచ్చు కదా. ఎక్కడ లేని కలెక్షన్స్ చూస్తున్నారు అంటే ఆబ్వియస్లీ హిట్ షాప్, అంతే కదా. ఇప్పుడు కలెక్ట్ చేస్తుంది, కొంచెం హిట్ అయింది, వ్యాపారం బాగా సాగుతుంది అంటే
మంచిగా బిజినెస్ డెవలప్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఓన్గా వీళ్ళ వీవర్స్ని పెట్టుకొని వాళ్ళకి నచ్చిన డిజైన్స్లో ముందుకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంచి వీళ్ళంతా ఓన్ వీవర్స్ నుంచి తెచ్చుకునే వాళ్ళే. ఓకే. నెక్స్ట్ ఈవిడ కూడా అలా చేస్తుంది. బిజినెస్ ఎవరైనా పెడితే ఎంకరేజ్ చేయండి అంతే. కానీ వీళ్ళు రీల్స్ చేసినా తిట్టి, బిజినెస్ చేసినా తిట్టి, సినిమా తీస్తున్నామన్నా తిట్టి, అంటే ఏం చేసినా ఏదో ఒకటి అనాలా ఏంటి కంపల్సరీ? అంటే ఇక వీళ్ళు ఏమీ చేయొద్దా? తప్పు కదా. మళ్ళీ ఇంకా చేసి ఆవిడ చీరలే ఆవిడ అమ్ముకుంటుంది. ఎందుకు ఇలాంటి మాటలన్నీ అనాల్సిన అవసరమే ఉంది? ఎంకరేజ్ చేయొచ్చు వీలైతే, లేదా సైలెంట్గా కూర్చోండి, తప్పే ఉంది.